ఆమ్లెట్స్తో ఇలా సింపుల్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. బోత్ రోటీ అండ్ రైస్లోకి సూపర్ కాంబినేషన్ ఆమ్లెట్ పులుసు. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆమ్లెట్స్ అన్నీ వేసేసుకోండి. ఇలా చిన్న ప్యాన్ కానీ లేకుంటే మీడియం సైజ్ ప్యాన్ కానీ ట్రై చేయండి. సో చూసారు కదా, ఆమ్లెట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు అన్నిటిని 4 పీసెస్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసేసుకొని ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసేసుకోవడమే. తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటో కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కారం పొడి, ధనియా పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసేసుకోవడమే. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేసుకోవడమే. ఫైనల్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. సో చూసారు కదా, ఆమ్లెట్ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.